ఇంకట సోదరులారా, మేము ఈ రోజు ఇక్కడ ఆర్ఎంసీ ప్లాంట్ లో ఈ రోజు నడిపేయడం లేదు. దాదాపుగా ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఆర్ఎంసీ ప్లాంట్ రన్ చేస్తున్నాము. ఈ రోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఉన్న రాఘవ క్రషర్, కుమార్ రాజు గారిని మళ్ళీ మిగతా క్రషర్ డ్యామేజ్ చేయడానికి హైదరాబాద్ లో వచ్చారని తెలిసింది. మేము మార్నింగ్ అడిగాము, సార్ మాకేమైనా నోటీస్ ఇవ్వండి, ఇంటిమేషన్ ఇవ్వండి, మేము తీసేసుకుంటాం, ఇప్పటి 10 సంవత్సరాలు నడిపిస్తున్నాం కాబట్టి మా మిషన్ షిఫ్ట్ చేస్తామన్నాం. కానీ హైదరాబాద్ ఎలాంటి ముందస్తు మాకు నోటీస్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఉటావుటిన ఒక దురుద్దేశపూర్వకంగా ఈరోజు మా యొక్క ఆర్ఎంసీ ప్లాంట్ను కూలగొట్టడం జరుగుతుంది. ఈ యొక్క చర్యను మేమందరము నిరసిస్తూ ఇక్కడ దాదాపుగా ఈ కొత్తవాళ్ళు కూడా 20 ఆర్ఎంసీ ప్లాంట్లు ఉన్నాయి. దాదాపు 2000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఉపాధి దెబ్బతింటుంది. కాబట్టి మాకు కొంత టైం ఇవ్వండి. మీ మీడియా మిత్రులు కోరేంటంటే గతంలో నోటీస్ ఇచ్చారన్నా, ఆ నోటీస్ ప్రకారం లేదు 6 సార్లు ఇవ్వలేదన్నా. మాకు 1 సైడ్ నోటీస్ ఇచ్చారు. మేమేమన్నామంటే ఇయర్ సీజ్ ఏం లేదన్నా, ఏం లేదు.
మాకు నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఫైనాన్షియల్ క్లోజ్ చేసుకుంటామని చెప్పాము. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము. మేము ఒక 2 రోజులు టైం అడుగుతున్నాం. మీడియా ద్వారా మాకు 2 రోజులు టైం ఇస్తే మేము ఇక్కడ ఉన్న మిషనరీ కంప్లీట్ ఓపెన్ చేసుకుంటాం. డ్యామేజ్ ఆగా మాకు నష్టం జరగకుండా ఓపెన్ చేసుకుంటాం. దయచేసి ఈ మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియజేయండి. మీకు అందరూ రుణపడి ఉంటాం. మాకు 2 రోజులు టైం ఇప్పియండి అన్న. మీ అందరు చేదెత్తి మా ఆర్ఎస్ బ్లాక్ తరఫున విజ్ఞప్తి. 2 రోజులు టైం ప్లీజ్ రిక్వెస్ట్ మీ అందరికి. 2 రోజులు అన్న ప్లీజ్ రిక్వెస్ట్. ఆ 2 రోజుల తర్వాత మేము ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ మేము ఆర్ఎంసీ నడిపే పరిస్థితి లేదన్న. మేము ఇప్పటికే చాలా దారుణంగా నష్టాల్లో ఉన్నాం. అధిక ధరలతోటి ఆ నష్టాలతోటి మైన్స్ వాళ్ళతోటి ఆర్టీఓలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది హైదరాబాద్లో ఇబ్బంది పడిపోతున్నాం. కాబట్టి దయచేసి మీరు మాకెవరు అండలేరని ఈరోజు మీడియా మిత్రులకు మరొకసారి విజ్ఞప్తి అన్నా. మీ ద్వారా దయచేసి మీకు రుణపడి ఉంటాం. 2 రోజులు టైం ఇప్పియన్నా ప్లీజ్ రిక్వెస్ట్. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక్కొక్క ఈ 3 గొట్టాలున్న ఒక్కొక్క ప్లాంట్ కి 500 మంది కార్మికులు డిపెండ్ అయి ఉంటారు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా టీఎంలు పంపులు వీళ్ళందరి పొట్టగొట్టి మీరు చేయడము ఇది అన్యాయము. ఇది చిన్న కుటీర పరిశ్రమ లాగా, ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీల మీద పడండి కదా, మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారు? థ్యాంక్ యూ.